హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియో మనము చాలా సింపుల్ మేకప్ లుక్ చూడబోతున్నాం. సో ఇది ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సింపుల్ మేకప్ ఇష్టపడే వాళ్ళకి ఈ మేకప్ లుక్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను మనకు డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్ని టక్ ఇన్ చేసేద్దాం. వేసేసుకున్నాను. ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్ తర్వాత టోనర్ అయితే యూస్ చేసా. ఏమైనా సౌండ్స్ వినిపిస్తుంటే కొంచెం ప్లీజ్ అవాయిడ్ చేయండి. సో టోనర్ అయితే ఆల్రెడీ అప్లై చేసేసుకున్నాను. కొంచెం ఇక్కడైతే నాకు పింపుల్ కాదు, ఇది హీట్కి వచ్చిందనమాట, చిన్న పింపుల్ లాంటిది. ఎందుకంటే అంత హీట్ ఏంటి అంటే మ్యాంగోస్, మామిడికాయ పచ్చడి, మ్యాంగోస్ తినడము ఇలాంటివన్నీ బాగా ఇష్టం కాబట్టి మనకు అలాంటివి వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. కానీ మ్యాంగోస్ ఎప్పుడు రావు కదా. అందుకని నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది గార్నియర్ బ్రైట్ కంప్లీట్ SPF 40 ఉంది, వైటమిన్ C సీరం బేస్డ్ అనమాట. దీంట్లో SPF 40 ఉండడం వల్ల మనం సపరేట్గా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మేకప్లో నేను ఫౌండేషన్, BB క్రీమ్, CC క్రీమ్ లాంటివి కూడా ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ ఈ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేస్తున్నాను. నార్మల్ నివియా మాయిశ్చరైజర్ చాలా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ ఈ మాయిశ్చరైజర్ పర్టికులర్గా ఏంటంటే కొంచెం బ్రైట్నెస్, కొంచెం షైనింగ్ లాంటిది ఉంటుంది అనమాట స్కిన్లో. సో ఇది అప్లై చేసుకొని తర్వాత నేను అంటే ఇది పర్టికులర్ ఈ మాయిశ్చరైజర్ నాకు చాలా ఫేవరెట్. కొందరికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి కదా ఫేవరెట్ క్రీమ్స్, దానివల్ల మనకు అసలు యూజ్ అవుతుందా లేదా అని పక్కన పెడితే కొన్ని ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది మీరు యూస్ చేయాలి అనుకుంటే కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఫేడ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ క్రీమ్. మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు. కొంచెం వైట్ కాస్ట్ లాగా అనిపిస్తుంది, ఎలా అంటే ఎక్కువ మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటే. అలా కాకుండా మీరు లైట్గా కొంచెం డాట్స్గా పెట్టుకొని ఓవరాల్గా ఫేస్ మసాజ్ చేసినట్టు స్ప్రెడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్లో నేను కాంపాక్ట్ తీసుకున్నాను, డ్రై బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను. మనం యాక్చువల్గా వెట్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని మనము ఫౌండేషన్ని బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా నేను డ్రై బ్యూటీ బ్లెండర్తో నేను కాంపాక్ట్ని సెట్ చేస్తున్నాను అనమాట. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల మనకు ఎలా ఉంటుందంటే చాలా ఫ్లాలెస్గా, చాలా మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట మన స్కిన్ అనేది. చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత బ్లష్ అప్లై చేస్తున్నాను. ఏ మేకప్కైనా అస్సలకి మనం ఎటువంటి క్రీమ్స్, ఎటువంటి కాంపాక్ట్ ఏం అప్లై చేసుకోకపోయినా బ్లష్ అనేది మీరు అప్లై చేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. స్కిన్లో ఒక ఫ్లష్ కలర్ బాగుంటుంది అనమాట. సో లైట్గా కొంచెం నేను బ్లష్ అనేది అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఐ మేకప్ కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. మీరు ఒకవేళ ఐ మేకప్ వద్దు అనుకుంటే లైట్గా లిప్స్టిక్ అయినా అప్లై చేసేసుకోవచ్చు, కొంచెం కలర్ యాడ్ చేసుకోవడం కోసం. నేనైతే ఇక్కడ జస్ట్ బ్రౌన్ కలర్ తీసుకొని ఐస్ మీద బ్లెండ్ చేస్తున్నాను. సో బ్రౌన్ కలర్ బ్లెండ్ చేయడం వల్ల అంటే ఇలాంటి ఐ మేకప్స్ కొన్ని ఏంటంటే దేనికైనా సూట్ అవుతాయి, ఎవ్రీడే బేసిస్లో సూట్ అవుతాయి, మనం నార్మల్ డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతుంది, ఇంకా శారీస్ కట్టుకున్న సూట్ అవుతుంది. సో అలాంటి కొన్ని లుక్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇదొకటి. నేను ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్తో నేను మొత్తం బ్లెండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక గోల్డ్ కలర్, షిమ్మర్ కలర్ ఉంటుంది కదా, దాన్ని ఐలిడ్స్ మీద కొంచెం ప్లేస్ చేసి నేను దాంతో బ్లెండ్ చేసుకున్నాను. ఇదేది మీరు ఫింగర్ టిప్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఒక అంటే ఐ లైనర్ అప్లై చేయకుండా కొంచెం స్మోకీ ఫినిషింగ్ రావడం కోసం ఇది యాంగులర్ బ్రష్ అంటారు, దీంతో నేను బ్లాక్ కలర్ షాడోనే తీసుకొని ఐ లైనర్ ఎలా పెడతామో అలానే కొంచెం స్మట్ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల మనకు ఒక ఎలా అంటే ఒక డీసెంట్ లుక్ అనమాట, అంటే నో మేకప్ లుక్ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ ఫిల్లింగ్ అనేది బ్లాక్ కలర్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ తీసుకొని ఫిల్ చేసుకుంటే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ తీసుకుంటే కొంచెం చాలా డ్రామాటిక్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ నేను
మస్కారా అప్లై చేసుకుంటున్నాను. మస్కారా మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎలాంటి మేకప్ అయినా సరే మస్కారా అనేది మన కళ్ళు చాలా ఓపెన్ అప్ అయి కనిపిస్తాయి. చాలా బ్రైట్నెస్ మన ఫేస్కే అంత లుక్ అనమాట మస్కారా అప్లై చేయడం వల్ల. సో ట్రాన్స్పరెంట్ మస్కారాస్ కూడా ఉంటాయి, మీరు అలాంటివి కూడా అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసింది మెబిలైన్ మస్కారా అనమాట. చాలా అంటే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మొత్తం మనము మన మేకప్ని ఫినిష్ చేయడం కోసం లిప్స్తో ఎండ్ చేస్తాం కదా. నెక్స్ట్ నేను కొంచెం మరూన్ కలర్ ఉండే మెబిలైన్ లిప్స్టిక్ అప్లై చేశాను. తర్వాత న్యూడ్ కలర్ అప్లై చేస్తున్నాను. మీరు సింపుల్ లుక్స్కి వెళ్ళాలి అంటే మాత్రం న్యూడ్ కలర్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఎందుకంటే డార్క్ కలర్స్ అప్లై చేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది సింపుల్ అనిపించదు, అస్సలు అనిపించదు. సో న్యూడ్ కలర్స్ అప్లై చేసుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో పిగ్మెంటెడ్ లిప్స్ మీద కొంచెం డార్క్ కలర్ అప్లై చేసుకున్న తర్వాత న్యూడ్ కలర్ కనుక అప్లై చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఆ కలర్ అనేది. ఈ రోజుటి సింపుల్ మేకప్ లుక్ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. మనం ఎటువంటి అంటే ఫౌండేషన్ కొంచెం హెవీ మేకప్ కాకుండా చాలా సింపుల్ మేకప్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.